నాగదోషం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం జాతకరీత్యా. క్రూర గ్రహాలైనటువంటి కుజుడు, కేతువు, రాహు ద్వారా ఈ సర్పజాతి ద్వారా విపరీతమైనటువంటి విఘ్నాలు లేదా ప్రతికూలత మానవాళికి కలుగుతూ ఉంటుంది. మరి ఈ నాగదోషాన్ని నివారించుకునేటువంటి పద్ధతులు ఏమిటి పరిశీలిద్దాం. నాగదోషం అనేది ఒక వ్యక్తికి సంబంధించి ఉండవచ్చు, లేక వంశానుగతంగా కూడా సంప్రాప్తించవచ్చు. సామాన్యంగా అష్టవిధ నాగజాతులకు సంబంధించినటువంటి సర్పాలని, వాటి సంతతిని నిష్కారణంగా సంహరించిన, హింసించిన అట్టి వారి వంశానికి దోషం సంప్రాప్తిస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. స్త్రీలు తమ అభిష్ట సిద్ధి కొరకు నాగదేవతని పూజించడం తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో పుట్ట వద్దకు వెళ్లి ఆ పుట్టలో పాలు పోసి నాగరాజుని పూజించడం ఆచారంగా ఉంది. దీన్నే పుట్టకు ధని ఎత్తుట అని పిలుస్తారు. స్త్రీలు ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వరుసగా 9 వారాలు గాని 21 వారములు గాని ఈ కార్యక్రమం జరుపుకున్నట్టయితే శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన మొదలు అన్ని వారాలు పూర్తయ్యే వరకు కూడా చాలా నియమనిష్టలతో ఉండాలి. ప్రతిరోజు ఒకే పూట సాత్విక ఆహారాన్ని భుజిస్తూ విధిగా నియమాలను పాటించగలగాలి. ఆదివారాలందు స్నానం గావించి పూర్తి ఉపవాసం చేసినట్టయితే శుభప్రదం. ప్రారంభ ఆదివారం రోజున సూర్యోదయానికి చాలా ముందుగానే లేచి శిరస్నానం గావించి దీక్షా వస్త్రాలు ధరించి పుట్ట వద్దకు వెళ్లి స్థలశుద్ధి చేసి పిమ్మట పసుపు నీటితో పుట్టని అభిషేకించడం కూడా ఒక ఆచారం. తర్వాత పుట్టపై బియ్యపు పిండి, పసుపు, కుంకుమలు చల్లి పుష్పాల్చే ఆ పుట్టని అలంకరించి దీపారాధన చేసి బియ్యపు పిండి బెల్లం కలిపి పాము ఆకారంతో చేసినట్టయితే ఆ ఆకుపైన ఈ ప్రతిమని పెట్టి ప్రాణప్రతిష్ఠ గావించి పూజ చేయడం కూడా ఒక ఆచారం. ప్రదక్షిణ సమయంలో పుట్టకు 108 లేక 24 ప్రదక్షిణలు గావించి పుట్ట రంధ్రాలయందు చలిమిడి, అరటిపండు గుజ్జు, ఆవు పాలు కూడా పోయటం ఒక సాంప్రదాయం. ఆ తరువాత నాగదేవతని ప్రార్థించి పుట్టపై ఉన్నటువంటి కుంకుమను మట్టితో సహా గైకొని నుదుట, కంఠమునందు పెట్టుకుని కొంత గర్భమునకు రాచుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం అంతా సూర్యోదయానికి పూర్వమే చేయటం మంచి సంప్రదాయం. చివరి వారం ఇంట్లో వెండి లేదా బంగారు నాగ ప్రతిమకు యథావిధిగా పూజ చేసి దాన్ని ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకు దానమివ్వడం కూడా ఒక ఆచారం. ఇలా చేయటం ద్వారా నాగుల ద్వారా ఏర్పడేటువంటి అరిష్టాలు లేదా దోషాలన్నీ కూడా సంపూర్ణంగా నివారించుకోవచ్చు. తద్వారా శుభ ఫలితాలని పొందవచ్చు.